నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్యారిస్ ఒలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన కాసర్గోడ్, కన్నూర్, కోజికోడ్, మలప్పురం, పాలక్కడ్, త్రిశూర్, ఇడుక్కి జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎర్నాకుళం, కొట్టాయం, పథనంతిట్ట, అలప్పుజా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ తిరువనంతపురం, కొల్లాం జిల్లాలో ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ చేపల వేటకు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. మనుబాకర్ సరబ్జోత్తో కలిసి మిక్స్డ్ ఈవెంట్ లోనూ కాంస్యం. కేరళలో కొండ చర్యలు విరిగిపడి 107 మంది మృతి, వందల మంది మట్టి దిబ్బల కింద ఉన్నట్లు అనుమానాలు. మన్యంలో డోలి మోతలు కనిపించకూడదన్న సీఎం, గర్భిణీల కోసం వసతి గృహాల ఏర్పాటుకు ఆదేశం. గోదావరి వరద తగ్గినా పూర్తిగా కోలుకోని లంక గ్రామాలు, పంటలు నీట మునిగి నష్టపోయామంటున్న రైతులు. వైసీపీ హయాంలో నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా, విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు. రెండు రాష్ట్రాలకి అధిక నిధుల కేటాయింపు అవాస్తవమన్న నిర్మల, ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని లోక్సభలో వెల్లడి. కేరళ వైనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో కొండచెరలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 107కు పెరిగింది. 128 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేరళ విపత్తు నిర్వహణ దళం, కేఎస్డీఎంఏ, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ, నేవీ దళాలు సహాయ చర్యలో నిమగ్నమయ్యాయి. కేరళలోని వైనాడ్లో కొండచెరలు విరిగిపడిన ఘటన పెను విషాదం నింపింది. ఈ ఘోర విలయంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కొండచెరలు విరిగిపడిన మెప్పాడిలోని వివిధ ప్రాంతాల్లో కేఎస్డీఎంఏ, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఆర్మీ, నేవీ దళాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు వైనాడ్కు చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వరదలో చిక్కుకున్న వారిని తాళ్ల సాయంతో కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లను రప్పించారు. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. బురదలో కూరుకుపోయిన వారిని గుర్తించేందుకు శిక్షణ పొందిన ఆర్మీ జాగిలాలను రప్పించారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయ చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటి వరకు 250 మందిని కాపాడి ఆసుపత్రులకు తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. కొండచెరల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండచెర్యలు విరిగిపడిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మోదీ పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రధాని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు పీఎం ఎన్ఆర్ఎఫ్ కింద 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేరళ సీఎం జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముండకాయలో అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు 2 సార్లు కొండచెర్యలు విరిగిపడ్డట్లు స్థానికులు వెల్లడించారు. 400కు పైగా కుటుంబాలపై ఈ ప్రభావం ఉన్నట్లు తెలిపారు. చాలా మంది ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మెప్పాడి సమీపంలోని ట్రీ వ్యాలీ రిసార్టులో 150 మంది చిక్కుకుపోయారు. రాత్రివేళ వర్షం పడుతుండటంతో కొందరు స్థానికులు కూడా అక్కడ తలదాచుకున్నారు. ప్రస్తుతానికి అందరూ సురక్షితంగానే ఉన్నారు. ఆ ప్రాంతంలో కొండచెరలు విరిగిపడగా దాదాపు 40 ఇళ్లు ధ్వంసమైనట్లు రిసార్ట్ వర్గాలు వెల్లడించాయి. కేరళలో పరిస్థితిపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదితో రక్షణ మంత్రి రాజ్నాథ్ చర్చించారు. ఇప్పటికే 122 ఇన్ఫ్రాంటీ బెటాలియన్కు చెందిన 2 కాలమ్స్ వెళ్లినట్లు ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. బాధితులకు సాయం చేయడానికి నౌకాదళానికి చెందిన 30 మంది గజ ఈతగాళ్లను రప్పించారు. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మొత్తం 225 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వైనాడ్లోని చూరల్మలలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కేరళ మంత్రి ఏకే శశీంద్రన్ పర్యటించారు. కొండచెర్లు విరిగిపడటంతో జరిగిన నష్టంపై అధికారులను ఆరా తీశారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
వైనాడ్లో కొండ చర్యలు బురద కింద పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుపోయారని, బాధిత కుటుంబాల నుంచి అధికారులకు ఫోన్లు వెళ్తున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. కొండ చర్యలు కూలిపడే సమయంలో ఆ ప్రాంతం మొత్తం కంపిస్తుండటంతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదని చురల్మలకు చెందిన ప్రజలు విలపించినట్లు తెలుస్తోంది. ముండకైలో భారీగా ప్రజలు బురదలో కూరుకుపోయి విలవిల్లాడుతున్నారని సమాచారం. కేరళలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తుంది. వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. రవాణా, విద్యుత్, టెలికమ్యూనికేషన్కు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని 8 జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు ముంచెత్తడంతో ప్రజలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయారు. వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. రవాణా, విద్యుత్, టెలికమ్యూనికేషన్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లు, ఇళ్లు, ఆసుపత్రులు, రెస్టారెంట్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాలక్కడ్లోని ఓ నదిపై ఉన్న వంతెన విరిగిపోయింది. వరద నీరు ధాటికి ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. దీంతో నదికి ఇరువైపులా ఉన్న ప్రజల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ప్రమాద సమయంలో వంతెనపై ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. కుండపోత వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల వల్ల పలు డ్యాంలలో నీటి మట్టం పెరగడంతో నీటిని కిందకు వదులుతున్నారు. పీచి, వజాని, పెరింగుకుతు, పూమల, అసురన్ కుండు, పాత జకుండు డ్యాం గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారందరినీ కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. కేరళలోని 8 జిల్లాలో భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వైనాడ్, కాసర్గోడ్, కన్నూర్, కోజికోడ్, మలప్పరం, పాలక్కడ్, త్రిశూర్, ఇడుక్కి జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎర్నాకుళం, కొట్టాయం, పథనంతిట్ట, అలప్పుజా జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ తిరువనంతపురం, కొల్లాం జిల్లాలో ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ చేపల వేటకు వెళ్లకుండా అధికారులు నిషేధం విధించారు. గోదారమ్మ శాంతిస్తోంది. వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమలోని లంక గ్రామాలు మాత్రం ఇంకా వరద నుంచి తేరుకోలేదు. చాలా చోట్ల పంట పొలాలు నీటిలోనే తేలియాడుతున్నాయి. కొద్ది రోజులుగా కోనసీమ లంక గ్రామాలను ముంచెత్తిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో నదిలోకి వచ్చే వరద తగ్గుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 11,69,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి వెళుతోంది. గోదావరికి వరద తగ్గినా కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. ముంపులోనే ప్రజలు మగ్గుతున్నారు. రహదారులు, నివాస గృహాల మధ్య నుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో నిత్యావసరాల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలకెళ్లే విద్యార్థులు నాటు పడవలపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. టానేలంక, గురజాపులంక, కూనాలంక, లంకాఫ్ గేదెల్లంక, చింతపల్లి లంక, చింతావాణిరేవు, నడవపల్లి పిల్లిపాలెం, కొమరగిరి లంక, పొగాకులంక గ్రామాల్లో వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని గ్రామాల్లో వరద తెచ్చిన బురదతో జనం ఇబ్బంది పడుతున్నారు. గోదావరి వరద పోటుతో కోనసీమలోని లంక గ్రామాల రైతులు విలవిల్లాడుతున్నారు. అరటి, తమలపాకు, బొప్పాయి చెట్లు పూర్తిగా నీటిలోనే నానిపోయాయని వాపోతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా పంటలు చేతికందకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
4 ఎకరాలు అరటి వేసానండి. 1 ఎకరం కాయగూరలు వేసాము. మొత్తం నష్టపోయిందండి. వారం రోజులుగా వరద నీటిలోనే ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని పచ్చగా ఉన్నా కూడా ఇంకో 4 రోజుల వరకు నీరు ఇలాగే ఉంటుందండి. గోదావరి తీసినా కూడా మురుగు నీరు ఉంటుందండి, దిగదండి. మొత్తం పంటలు మొత్తం నష్టపోతాయండి. ఎకరానికి వచ్చి అరటికి 30-35 వేలు పెట్టుబడి పెట్టామండి. కోతకు వచ్చిందండి. కాయగూరలు అయితే మొత్తం పంటలు మొత్తం నాశనం అయిపోయినాయండి. మొత్తం ఏనిపల్లి గ్రామంలో చాలా నష్టం జరిగిందండి. వరదను ఆఫ్ చేసి ఏటుకొట్లు కూడా మాకు ఏమీ లేవండి. మొత్తం వరద ప్రాంతం అండి ఇదంతానే. మొత్తం చాలా నష్టపోయామండి. ఏ పంట కూడా ఇంక నిలబడదండి. కొబ్బరి తోట అయినప్పటికీ వాణిజ్య పంటల కింద వ్యవసాయం చేసుకుంటామండి. అవి కూడా మొత్తం పోనీయండి. నేనండి 3 ఎకరాల అరటి తోట వేసానండి. మొత్తం కోతకు వచ్చేసరికి మొత్తం నది నాశనం అయిపోయిందండి. ఇప్పుడు నేను దగ్గరగా 3 ఎకరాలకు 1 లక్ష రూపాయల దాకా నష్టపోయానండి. ఎకరం అరటి వేసానండి నేను. అందులో చక్కెరకేళండి మొత్తం పోయిందండి. ఒక 20,000 దాకా పెట్టుబడి పెట్టానండి. మొత్తం పోయిందండి. అంటే ఇప్పుడు ఆగస్టులో వస్తుందండి వరద. ఇప్పుడైతే జూలైలోనే వచ్చేసిందండి. అందుకు పెట్టుబడి పెట్టి తయారు చేసుకున్నామండి. ముందుగా వచ్చిందండి వరద. దాని గురించి మొత్తం పోయిందండి. ప్రభుత్వం వారి కోసం సహకారం చేయాలని కోరుకుంటున్నాం. అరటి, తర్వాత దొండకాయ, టమాటా, వంకాయ, తమలపాకు అయితే అతిగా భారీగా పెట్టుబడులు పెడతారు. అవి చేతికి వచ్చే టైంకి ఆగస్టు తీవ్రంగా నష్టపోయారు తమలపాకు రైతులు. అలాగే కాయగూర వ్యవసాయ రైతులు కూడా చాలా నష్టపోయారండి. అరటి తోట అయితే 9 నెలల్లో పండించి మన చేతికి వచ్చే టైంలో కోతకు వస్తుంది. 1 నెలలో మన చేతికి అందే టైంలో వరద వచ్చి 10 రోజులుగా వరద తగ్గకుండా అలా ఉండిపోవడం వల్ల తీవ్ర నష్టపోయారు. ఇప్పుడు పచ్చగా ఉన్నా కూడా ఇంకా ఈ నీరు మనకి తగ్గడానికి ఇంకా వారం రోజులు పట్టే సమయం ఉందండి. ఈ వారం రోజుల్లో ఉన్న పచ్చదనం కూడా కోల్పోయి ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో బాలయోగి వారధి వద్ద గౌతమి గోదావరి శాంతించలేదు. రాజీవ్ బీచ్, ఫెర్రీ రోడ్, బాలయోగి కాలనీ, ఆడపడుచుల కాలనీ, పారంపేట గ్రామాల్లోకి వరద నీరు చేరింది. గోదావరి శాంతించాలని మహిళలు పూజలు చేశారు. కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఊడిమూడిలంక సమీపంలో గోదావరి వరదలో పడవ బోల్తా కొట్టిన ఘటనలో గల్లంతైన చదలవాడ విజయకృష్ణ మృతదేహం దొరికింది. పడవ బోల్తా పడిన ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ వద్ద విజయకృష్ణ మృతదేహం చిక్కుకుంది. మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశాయి. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 191,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి 3,88,000 క్యూసెక్ల పైగా ఇన్ఫ్లో వస్తుండగా 2,70,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులకు పైగా ఉంది. గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 207 టీఎంసీల పైన ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుదుత్పత్తి ద్వారా వచ్చే నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఎగువనున్న జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. గిరిజన ప్రాంతాల్లో ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన సంక్షేమంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్కు సంబంధించి ట్రైకార్, జేసీబీ, ఐటీడీఏ లాంటి సంస్థలను యాక్టివేట్ చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. వైసీపీ విధ్వంసంతో అడవి బిడ్డల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. మౌలిక వసతులు కల్పించి ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్దేశించారు. గిరిజన గ్రామాల్లో గర్భిణీల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను క్రియాశీలం చేయాలని సూచించారు. 2014 నుంచి 19 వరకు గిరిజన విద్యార్థులకు అమలు చేసిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను వైసీపీ నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్పై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, తర్వాత వచ్చిన ప్రభుత్వం గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదన్నారు. ఈ అంశంలో సమగ్రమైన మార్పులు రావాలని, గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని, దాన్ని వినియోగించుకుంటే వారి జీవితాల్లో మార్పులు తేవచ్చన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎంతో సారవంతమైన భూములున్నాయని, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా గంజాయి కనిపించకుండా చూడాలని ఆదేశించారు.
వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కేంద్రం గిరిజనుల కోసం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులకు నిర్దేశించారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములు, ఆయా పంటలకొస్తున్న ఆదాయం, గిరిజన ఉత్పత్తులు, ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని సూచించారు. ఎక్సైజ్ శాఖలో వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లతో మద్యం సరఫరా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపోలతో సంబంధం లేకుండా కంపెనీల నుంచే దుకాణాలకు మద్యం తరలించినట్లు తెలుస్తోంది. మద్యం, బీరు బాటిళ్లకు హోలోగ్రామ్ స్టిక్కర్ల టెండర్లలోనూ గోల్మాల్ జరిగిందని భావిస్తున్నారు. నకిలీ స్టిక్కర్లతో టెండర్లను పక్కదారి పట్టించినట్లు అభియోగాలు ఉన్నాయి. హోలోగ్రామ్ టెండర్లపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం ఆ పేరుతో స్కామ్ జరిగినట్లు గుర్తించింది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే హోలోగ్రామ్ కంపెనీలకు వాసుదేవరెడ్డి టెండర్లు కట్టబెట్టినట్లు విచారణలో తేటతెల్లమైంది. జీఎస్టీ లావాదేవీల సమాచారం కూడా లేదని, గత వ్యాపార వివరాలు పరిశీలించలేదని విచారణలో నిర్ధారణ అయింది. హోలోగ్రామ్ టెండర్ల కీలక సమాచారం అందుబాటులో లేదని, టెండర్ల ఖరారులో సాంకేతిక కమిటీ నివేదికపై అధికృత సంతకాలు లేవని గుర్తించారు. సాంకేతిక కమిటీ సమావేశం మినిట్స్ కూడా లేవనే విషయాన్ని విజిలెన్స్ గుర్తించింది. అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకున్న అవకాశాలపై పవన్తో లారెన్స్ చర్చించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడిందని, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథంతో పనిచేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే యువత రాష్ట్రంలో ఉందన్నారు. వారి ప్రతిభకు తగిన అవకాశాల కల్పనలో, ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే వారికి సహకారం అందించాలని పవన్ కోరారు. అంతకుముందు మంత్రి నారా లోకేష్తో జెన్నిఫర్ లారెన్స్ సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసంలో లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. వాలంటీర్లపై వ్యాఖ్యల కేసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులను ప్రభుత్వం రివిజన్ చేస్తోందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేసు విచారణపై స్టే విధించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ను కోరామని జగన్ తరపు న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. ఆ వివరాలు ఇవ్వాలని స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. బడ్జెట్ ప్రసంగంలో ఒక రాష్ట్రం పేరు ప్రస్తావించినంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు లేనట్లు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గత బడ్జెట్తో పోలిస్తే ఏ రంగానికి తక్కువ కేటాయింపులు చేయలేదన్నారు. బడ్జెట్పై లోక్సభలో సమాధానమిచ్చిన నిర్మలా సీతారామన్ 2 రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశారనడం సరికాదన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాలకు కేటాయింపులను ప్రస్తావించిన సీతారామన్ విపక్షాల విమర్శలకు ధీటుగా స్పందించారు. కాంగ్రెస్ హయాంలో 2009-10 బడ్జెట్లో బీహార్, ఉత్తరప్రదేశ్కు అధిక నిధులు కేటాయించారని తెలిపారు. నాటి బడ్జెట్లో 26 రాష్ట్రాల ఊసేలేదని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. 2010-11లో 19 రాష్ట్రాలు, 2011-12లో 15, 2013-14లో 10 రాష్ట్రాలను బడ్జెట్లో విస్మరించారని, ఇప్పుడు తమను విమర్శించడం దారుణమని నిర్మల దుయ్యబట్టారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం దక్కింది. షూటింగ్ విభాగంలో భారత జోడీ మనుబాకర్, సరబ్జోత్ అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో పతకాన్ని అందించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో మనుబాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ కు 2 పతకాలు రాగా ఆ 2 షూటింగ్ లోనే వచ్చాయి. ఇప్పటికే వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం సాధించిన మనుబాకర్ స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన భారత అథ్లెట్ గా రికార్డు సృష్టించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేసి దేశానికి మరో పతకాన్ని తెచ్చిపెట్టారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో మనుబాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ కాంస్య పతకాన్ని సాధించింది. కాంస్య పతకం కోసం దక్షిణ కొరియా జంటతో జరిగిన పోరులో 16-10 పాయింట్ల తేడాతో మనుబాకర్, సరబ్జోత్ జోడీ జయభేరి మోగించింది. ఫలితంగా మను ఖాతాలో 2వ పతకం చేరగా సరబ్జోత్ సింగ్ తొలి మెడల్ను ముద్దాడాడు. ఈ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకు భారత్ కు 2 పతకాలు రాగా ఆ 2 షూటింగ్ లోని దక్కాయి.
మను బాకర్ ఇంకా 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలోనూ పోటీ పడనుంది. ఈ విభాగం మను బాకర్ కు ఇష్టమైన విభాగం కావడంతో మరో పతకం ఖాయమని అంటున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్ ఇప్పటి వరకు 2 పతకాలు సాధించింది. ఇప్పటికే వ్యక్తిగత విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్యం సాధించిన మను బాకర్ స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు సాధించిన భారత అథ్లెట్ గా రికార్డు సృష్టించింది. భారత్ బ్రిటిష్ పాలనలో ఉండగా 1900 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ లో బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్ లో 2 రజత పతకాలు సాధించాడు. 2 ఒలింపిక్ పతకాలు సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్, షట్లర్ పివి సింధు సరసన మను బాకర్ చేరింది. అయితే సుశీల్ కుమార్, సింధు వేర్వేరు ఒలింపిక్స్ లో పతకాలు సాధించారు. అటు షూటింగ్ లో దాదాపు 12 ఏళ్ల తర్వాత ఒకే ఒలింపిక్స్ లో 2 పతకాలు వచ్చాయి. భారత్ కు 2వ పతకం అందించిన మను, సరబ్జోత్ సింగ్ జోడీపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హర్యానాలోని మను నివాసం వద్ద సంబరాలు జరిగాయి. 2 పతకాలు సాధించడం గర్వంగా ఉందని మను బాకర్ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. మను, సరబ్జోత్ సింగ్ జోడీకి అభినందనలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి విజయం ఎంతో గర్వకారణమన్నారు. ఈ విజయం దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. మను, సరబ్జోత్ జోడీ అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 2వ పతకం సాధించడం ఆట పట్ల మను బాకర్ కున్న అంకిత భావానికి నిదర్శనమని ప్రధాని అన్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతమైన ప్రదర్శన చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొనియాడారు. అమెరికా అధ్యక్ష పోటీకి సిద్ధమవుతున్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ను ఎదుర్కొనేందుకు డెమోక్రాట్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే విరాళాలు వెల్లువెత్తుతుండగా ప్రచార పర్వంలో తాజాగా 3.60 లక్షల మంది వాలంటీర్లు చేరారు. కమలా హ్యారిస్ ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని హ్యారిస్ ఫర్ ప్రెసిడెంట్ బాటిల్ గ్రౌండ్ స్టేట్స్ డైరెక్టర్ డాన్ కన్నీనెన్ వెల్లడించారు. రోజు రోజుకు విశేష ఆదరణ లభిస్తోందన్న ఆయన ఒక్క వారంలోనే $200 మిలియన్ల విరాళాలు సేకరించినట్లు తెలిపారు. 3/200 విరాళాలు కొత్త మద్దతుదారుల నుంచి అందాయని చెప్పారు. షికాగోలో వచ్చే నెల జరగనున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సమావేశంలో కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.